రైతు భరోసా సంక్రాంతి తర్వాత రైతు భరోసా ప్రకటిస్తామని కాంగ్రెస్ సర్కార్ అంటుంది. అప్పుడు మాత్రం కండిషన్స్ పెడుతుంది. సాగు చేస్తున్న రైతులకు మాత్రమే భరోసా ఇస్తామని ప్రకటించింది. గతంలోనూ అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పట్లో ఇవ్వలేమని కొద్ది రోజుల క్రితం చేతులెత్తేశారు. ఇప్పుడు కూడా అదే ధోరణిని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అన్నదాతలకు రైతు భరోసా స్కీమ్ను ఎగ్గొట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రైతులకు సంబంధించిన పథకాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు కొన్ని శుభవార్త చెప్పడం జరిగింది. కొంతమేర భరోసాను కూడా కల్పించడం జరిగింది. డిఏపిపై వన్ టైం స్పెషల్గా 50 కిలోల డిఏపి ఎరువుపై ఒకే ఒక ప్యాకేజీని పొడిగించడం జరిగింది. 1350కే ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 3850 కోట్ల భారం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై పడనుంది. అలాగే 2 పంటల బీమా పథకాలు మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ పథకాల అమలు కోసం సుమారు 824.77 కోట్లు కేంద్ర ప్రభుత్వం మీద పడనుంది. మొత్తంగా 69,515.71 కోట్లు నిధుల కేటాయింపు రైతుల కోసం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా పెంచడం జరిగింది. టోటల్గా ఇదే అంశం గురించి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు, గతంలో ఇచ్చిన హామీలు, ఇప్పుడు పెడుతున్న కండిషన్స్, ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి బీఆర్ఎస్ నుంచి మనకి బండి శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మిట్ట నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అనలిస్ట్ మనకి కోటేశ్వరరావు గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్తే అండి. ముందుగా నర్సయ్య గౌడ్ గారు, కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకొచ్చింది. దానికి సంబంధించి నిధులు కూడా రైతులకు సంబంధించి పెంచడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వంలో రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దాని మీద దుమారం అయితే లేపుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి తర్వాత రైతులందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసాని కల్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా కల్పిస్తాము, అది కూడా సంక్రాంతి తర్వాత అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఈ కండిషన్స్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు కొత్తగా కండిషన్స్ పెట్టవలసి వస్తుంది? నర్సయ్య గౌడ్ గారు, వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఓకే అండి, క్లియర్గా ఉంది, మాట్లాడండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకు ముందు కూడా రైతు బంధు విషయంలో కూడా ప్రజలు గగ్గోలు పెట్టిరు, రాజకీయ నాయకులు అన్ని పార్టీలు కూడా గగ్గోలు పెట్టినవి. ఏంటంటే ఫామ్ హౌస్లకు ఇచ్చిర్రు, గుట్టలకు పుట్టలకు ఇచ్చిర్రు, రోడ్లకు ఇచ్చిర్రు, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లు అమ్మిన వాటికి ఇచ్చిర్రు, అన్యాయం జరిగింది, అనవసరంగా దీన్ని ఖర్చు పెట్టిరని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాన్ని తగ్గించడానికి నిజమైన అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తా ఉన్నారో, పొలం కానీ లేకపోతే చెలక కానీ దున్ని విత్తనాలు వేసి పంట తీస్తా ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా అందాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ సబ్ కమిటీ వేయడం జరిగింది. సబ్ కమిటీ కూడా ఈరోజు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళందరూ ముగ్గురు కూడా సమావేశం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎవరైతే పంట వేసి పంట తీసి ప్రజలకు అందిస్తా ఉన్నారో, సాగు చేస్తా ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సబ్ కమిటీ కానీ లేకపోతే ఈ లేట్ జరగడం కానీ జరిగింది. ఎందుకంటే రోడ్లకు రైతు భరోసా ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఆల్రెడీ గుట్టలకు పుట్టలకు ఫామ్ హౌస్లకు ఇవ్వడం వల్ల ఎవరికి రైతు భరోసా దానివల్ల ఉపయోగం ఏం లేదు. లేకపోతే ఫామ్ హౌస్లకు ఇవ్వడం వల్ల కూడా ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి మేము స్పష్టంగా చెప్తాను, దీని కండిషన్స్ కాదు, సరి అయిన విధంగా ఉపయోగించడం, ప్రజల యొక్క డబ్బును ప్రజలకు పంపిణీ చేసేటప్పుడు సరి అయిన విధంగా ఉపయోగించే విధి విధానాలను మీరు కండిషన్స్ అంటా ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఫామ్ హౌస్లకు ఇద్దామా, గుట్టలకు పుట్టలకు ఇద్దామా, ఆల్రెడీ రోడ్లు వేసిన స్థలాలకు ఇద్దామా, ఆల్రెడీ ప్లాట్లు అమ్మిన స్థలాలకు ఇద్దామా? ఇది అన్యాయమే కదండి. ఈ కండిషన్స్ ఎట్లయితాయి? కాబట్టి మేము ఏమంటున్నామంటే పంట ఉత్పత్తి పెంచడానికి రైతు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారికి మద్దతు చేయడానికి, వాళ్ళకు భరోసా ఇవ్వడానికి మేము రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము తప్పితే ఎవరికి పడితే వారికి అనుయాయులకు లేకపోతే చుట్టాలకు పక్కాలకు ఆశ్రిత పక్షపాతంతో అందరికీ ప్రజాధనాన్ని వేస్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాబట్టి ఈ రేపు మేము ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఈ 14-15 లోపల ఖచ్చితంగా ఈ రైతు భరోసా అనేది క్లియర్ అయిపోతుంది.
అంటే ప్రకటించడం జరుగుతుంది. ఎవరికి ఇస్తాము, ఎవరికి ఇవ్వము, ఎన్ని ఎకరాల వరకు ఇస్తాం అనేది కూడా క్లియర్ కట్ గా ఇప్పుడు సబ్ కమిటీలో ఈ రోజు జరుగుతుంది కాబట్టి దాంట్లో డిసైడ్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో చర్చించి అది కూడా క్లియర్ చేస్తారు. కాబట్టి రైతులు అనే వాళ్ళు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళకు మాత్రం ఇది తప్పనిసరి కష్టమే. ఎందుకంటే ఇన్ని రోజులు నర్సయ్య గౌడ్ గారు అయితే ఇప్పుడు రైతులు సాగు చేస్తున్న భూమిలో ఇన్ని ఎకరాలకు మాత్రమే మేము ఇస్తాము అనేది కూడా కొత్త కండిషన్స్ ఏమైనా తీసుకురాబోతున్నారా? అంటే ఇప్పుడు మీరు రోడ్లకి ఇవ్వాలా లేకపోతే ఫామ్ హౌస్లకి ఇవ్వాలా అన్నారు. ఓకే, అది సమంజసమే. కాకపోతే మరి ఇప్పుడు ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి అనేది కూడా మాట్లాడతాం అంటున్నారు. మరి కొత్తగా ఏమైనా దీంట్లో చేంజెస్ తీసుకొస్తారా మీరు? ఇన్ని ఎకరాలకి ఇవ్వాలి, 2 ఎకరాలకి ఇవ్వాలి, 3 ఎకరాలకి ఇవ్వాలి, లేకపోతే 5-10 లోపు ఇవ్వాలి, ఇలా ఏమైనా తీసుకొస్తున్నారా? చాలా విలువైన ప్రశ్న అడిగారు మేడం. మీరు మీకు అభినందించాలి. ఎందుకంటే అందరు కూడా దీని కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ సమ్మాన్ నిధి కింద 5 ఎకరాలు అంటే 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలకు ఇచ్చింది. కానీ మన దగ్గర ఎన్ని ఎకరాల వాళ్ళకు ఇవ్వాలని రైతు సదస్సులు పెట్టి అభిప్రాయాలు తీసుకున్నారు. వివిధ పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. దాన్ని కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు. నేను ఇన్ని అని నా దగ్గర సమాచారం లేదు, కానీ దాదాపుగా 10 దాటకపోవచ్చు అని మాత్రం నేను ఊహిస్తా ఉన్నా. ఎందుకంటే సామాన్య రైతులకే భరోసా అవసరము. 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్లకు భరోసా అవసరం లేదని భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళది వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు. సామాన్య రైతు 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకు గిట్టుబాటు కాదు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు సబ్ కమిటీలో అది కూడా చర్చకు వస్తుంది, క్యాబినెట్ లో కూడా చర్చకు వస్తుంది. నాకు తెలిసి 10 ఎకరాలు మించకపోవచ్చు అని నా వ్యక్తిగత భావన. ఎందుకంటే 10 ఎకరాల లోపల 7 ఎకరాలు 8 ఎకరాలు ఉన్నోళ్ళకి అందరికి కూడా ఇబ్బంది ఉంటది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా రైతు భరోసా అందుతుందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా విధి విధానాలు రాలేదు, చర్చ జరుగుతుంది. కాబట్టి నేను జస్ట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాలకు ఇచ్చింది. మీ అందరికి తెలుసు 2.5, ఇప్పుడు అది 6,000 నుండి 10,000కు పెంచుతున్నామని చెప్పింది. కాబట్టి మేము మాత్రం ఖచ్చితంగా 5-10 మధ్యలో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ సంక్రాంతి లోపలనే ఈ రైతు భరోసా క్లియర్ చేస్తారు. ఎందుకంటే చర్చ ఇప్పుడు నివేదిక కూడా ఇవాళ ఇచ్చే అవకాశం ఉంది. నివేదికను 4వ తారీఖు నాడు క్యాబినెట్ లో చర్చిస్తారు. ముఖ్యమంత్రి గారు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు. సంక్రాంతి పండుగ చాలా ఆనందంగా ఆహ్లాదభరితంగా రైతుల ఇంట్లో ఖచ్చితంగా ఉంటుందని మాత్రం నేను భావిస్తాను. ఓకే, నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడే నిన్న ఏదైతే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారో దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలతో పాటు హరీష్ రావు మిగిలిన వారందరూ కూడా విమర్శన అస్త్రాలు 1 by 1 సంధిస్తున్నారు. గతంలో రైతు రుణమాఫీ అన్నారు, దాన్ని పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండానే సగులో నిలిపివేశారు, చాలా మందికి అందలేదు. అదే ధోరణిలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాని కూడా అటకెక్కిచ్చే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే మనకి నర్సయ్య గౌడ్ గారు చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింట్. అంటే దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకించవలసి వస్తుంది? సాగులో ఉన్న భూమికి వారు ఇస్తానని చెప్తున్నారు, సాగులో లేని భూమికి నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉండవు. అదేవిధంగా కొన్ని అక్రమంగా గతంలో కొంతమందికి ఇచ్చారు, మన వాళ్ళకి ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిని డిటెక్ట్ చేయడంలో ఏమైనా తప్పు ఉందంటారు? ఎందుకు వ్యతిరేకించవలసి వస్తుంది మీరు? వెనకట ఒక సామెత ఉండే మేడం, చెర్ల బర్లందోలి కొమ్ముల బేరం చేసేదట. చెర్ల బర్లందోలి కొమ్ములను చూసే బేరం చేసేదట. గట్ల ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఇచ్చుడే లేదు. నువ్వు 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలు? ఇప్పటి వరకు నువ్వు పోయిన పంటకే ఇస్తా అన్నావు, రైతులందరినీ మోసం చేసినావు. మళ్ళీ కొత్త డ్రామా కదా ఇది. నేనేమంటున్నా, 5 ఎకరాలకు ఇస్తావా 10 ఎకరాలకు ఇస్తావా? ఫస్ట్ ఒక లెక్క తీసుకోవాలి. నువ్వు గవర్నమెంట్ రాగానే ఫస్ట్ నెలలో వేయాలి. 100 రోజులలో చేసే పనికి అదే. అసలు చేస్తే నీకు రుణమాఫీ కూడా ఎంతమందికి వేయాలనేది నీకు క్లారిటీ వస్తుండే. నువ్వు ఏదో అంటే బాగా పెత్తనం ఇచ్చింది కదా అని చెప్పి పెయిన్కి ఇస్తే నెత్తంత కొరికినట్టుగా నువ్వు ఎవి పడితే మాట్లాడినావు, ఎన్ని పడతానని చెప్పినావు. ఎలక్షన్ల ముందు గవర్నమెంట్ రావడానికి అన్ని వాగ్దానాలు 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు అన్నావు, 100 రోజులు అన్నావు. ఇవన్నీ పక్కన పెట్టి అన్ని ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు, ఎక్కడికి పోతే అక్కడే ప్రమాణాలు చేసినావు. ఇప్పుడు లాస్ట్కు ప్రతి దాని కూడా పండుగల పేర్లు చెప్తాను. ఈ సంక్రాంతి తర్వాత అన్నావు, దసరా అన్నావు, 365 రోజులు దాటింది, 100 రోజులు అన్నావు. ₹1 కూడా ఇవ్వకుండా అన్ని నువ్వు మాట్లాడుతూ ఉన్నవే. ఇది ఎంతవరకు కరెక్ట్? నేనేమంటున్నా అంటే రైతులకు ఇస్తా అంటాను. కేసీఆర్ గారి పేరు ఏంది, వీళ్ళు అసలు రోజు వెళ్తలేదు. ఇప్పుడు మా నరసన్న కూడా ప్రతిసారి ఫామ్ హౌస్కి ఇవ్వలేమంటారు. సార్ మీరు రైతులకు ఇవ్వండి, ఫామ్ హౌస్ ముచ్చటేందుకు? అప్పుడు ఇచ్చిళ్ళు, పైసలనే ఇచ్చిళ్ళు.
100% 2% ఎక్స్ట్రా వాళ్ళకి ఇచ్చిల్లని అప్పుడు లెక్కలున్నాయి. ఇప్పుడు మీరు ఏమి ఇస్తారో మీరు చెప్పండి. ఇచ్చు లేదేం లేదు, వాటికైనా ఇస్తాం ఇది ఖచ్చితంగా పండుగ చేసుకోవచ్చు. ఎన్ని పండుగలు సార్ పోయినాయి, ఇన్ని పండుగలు పోయినాయి కదా. చీరలు ఇచ్చిల్లా దసరాకు, లేకపోతే ఇంకే అసలు ఏం చేసిల్లు సార్ ఈ ప్రభుత్వం? చీదరించుకుంటున్నారు సార్ ఊర్లల్లా. నరసన్న ఇప్పుడు నిజంగా కూడా ఈ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి ఉంటే పేద ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం. మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లో కర్రలు వేసి మీరు వస్తా ఉన్నారు, మేము ఇచ్చినటువంటి నౌకర్లకు మీరు సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు. ఇది కాదు కదా. నువ్వు ఏం చేస్తావు చెయ్యి. అసలు నువ్వు ఏం చేసలేదు. ఒకటి మాత్రం చేస్తున్నావు, సంబరాలు చేస్తున్నావు, ప్రభుత్వంతో దూరం చేస్తున్నావు. ఇంతకు మించి నువ్వు చేసింది ఏంది? ఒక్క ప్రోగ్రామ్ కరెక్ట్ చేసింది చెప్పు. ఎక్కడ కూడా ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి హామీలు అన్నిచ్చినావు కానీ ఒక్కటి కూడా అమలు చేస్తలేవు. ఎక్కడ కూడా నువ్వు ఇప్పటి వరకు ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ కూడా చేసింది లేదు. రుణమాఫీ మొత్తం చేస్తాను, ఇప్పటి వరకు చేయలేదు. తర్వాత రైతు బంధును రైతు భరోసా అని పెట్టినావు. ఏం చేసినావు? అటు ఇటు చేసి ఇగిస్తాం అగిస్తాం అని చెప్పి ఇయ్యంపో అన్నావు. ఇప్పుడు కూడా గ్యారంటీ ఏమున్నది నరసన్న ఇస్తావని? నేనేమంటున్నా అంటే నువ్వు ఏదో ఒకటి చేయి. 5 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలకు ఇస్తావా? రైతులకు పైసలు అసలు పైసలే లేవు. నువ్వు అన్ని యాక్షన్లు చేసుకుంటా పోతే ఎట్లా కలుగుతుంది? సరే ఆయన అంటే యాక్షన్ చేస్తాను. ఇప్పుడు అంత అయిపోయిందట అభివృద్ధిగా కార్యకర్తలు వినపడతాడు ఇలా పేపర్లో. నువ్వు ఏమన్నా చేసుకో. నువ్వు రైతులను హింసిస్తున్నావు, రైతులను జైలు వేస్తున్నావు, బేడీలు వేయించి హాస్పిటల్ తీసుకుపోతున్నావు. ఇవన్నీ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇది చూసేది. నేనేమంటున్నా, మీరు ఏం చేస్తారో చెప్పుడు పక్క పెట్టండి, చేయండి. మీరు ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేయలేదని నేను అంటున్నా. ఇప్పటి నుంచి అయినా ఏదైనా చేయండి. చేస్తే మీరు ప్రజల దగ్గర పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏమి చేయక ఏమి లేక ఉట్టిగానే వాగ్దానాలు చేసుకుంటా పోవడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క స్కీమ్ కూడా చేసింది అయితే లేదు. రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, తర్వాత 6,000 పెన్షన్ ఇవ్వలేదు, పెన్షన్లు అన్నీ ఆపినావు. తర్వాత ఇప్పుడు అందరు రోడ్ల మీద ఎక్కి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా 4వ తారీఖు నుంచి వాళ్ళు నిరావధిక సమ్మె చేస్తూ ఉన్నారు, డాక్టర్లు సమ్మె చేస్తారు. ఎక్కడ కూడా అస్తవ్యస్తం అయిపోయింది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రానికి మంచి రోజులు ఎప్పుడైతే తెలియదు. కానీ ఏ ఉన్నా కేసీఆర్ గారి కుటుంబాన్ని తిట్టడం, ఇక అయితే అరెస్టు, ఈడీకి పోతుంది, వ్యాధి పోతుంది, ఇవే ప్రగల్భాలు పలికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా రైతుకు ఒక పేదవానికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తలేదని నేను చెప్తున్నా. ఓకే శ్రీనివాస్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. ఏదైతే సాగులో ఉందో ఆ భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తాము అంటున్నారు. అది సమంజసమే. కాకపోతే ఇక్కడ కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఇందులో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయంటారు? అంటే గవర్నమెంట్ కూడా సాగులో లేని భూముల్ని టోటల్గా ఫిల్టర్ చేయగలదా? గతంలో అవకతవకలు జరిగాయి, రైతులు కాని వారు కూడా ఎంతో లబ్ధి పొందారు, నా అనుకున్న వాళ్ళందరికీ కూడా ముట్ట చెప్పారు అన్న అపవాదులు గత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కేవలం సాగు చేసే భూమికే ఇస్తామంటున్నారు. ఓకే, అది ఓకే అయినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఎందుకు కండిషన్స్ పెడుతున్నారు? అందరికీ ఇవ్వచ్చు కదా, భూమి ఏదైనా సరే ఇవ్వచ్చు కదా, టోటల్గా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో దానిని ఫిల్టర్ చేయడం తప్పు అంటారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అర్హులు ఉన్నారో ప్రాపర్గా అది వెళ్ళే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుపడవలసి వస్తుంది? దీన్ని మీరు సమర్థిస్తారా, లేకపోతే అపోజ్ చేస్తారా? ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారితో సహా మిత్రులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి, బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడినటువంటిది అన్ని విన్న తర్వాత రైతుల కేంద్రంగా ఇవాళ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నమాట వాస్తవం. రైతుల మెడకు ఉరివేసేటువంటి ప్రయత్నం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు శతవిధాలా చాలా వేగంగా ప్రయత్నం చేస్తుండనేటువంటిది ఈ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి మనకు అర్థమవుతున్నటువంటిది. నేను రైతు సంబంధించినటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నిన్న తీసుకున్న మోదీ గారి నాయకత్వంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. దాని గురించి నేను చర్చకి ఇప్పుడు పోను, కానీ చాలా గొప్ప మార్పులు నిన్న వచ్చినటువంటిది. నేనేమంటున్నా అంటే రైతు బంధు, రైతు భరోసా అయిన మాట వాస్తవం. సరే, మీరు పేర్లు మార్చినారు, ఊర్లు మార్చినారు, మాకు అభ్యంతరం లేదు. ఇవల్ల సాగు చేసినటువంటి భూమికి మేము రైతు భరోసా ఇస్తామనేటువంటి సన్నాయి నొక్కులు వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు కానీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే విడ్డూరంగా కనపడుతున్నటువంటిది. వ్యవసాయం చేసినటువంటి, సాగు చేసిన అనే మాటలు ఇప్పుడు కూడా మిత్రులు నరసయ్య గారు కూడా మాట్లాడుతున్నారు. అనేక కుట్రలు దాని వెనకాల జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు రైతులు అనేటువంటి దాని కింద మొత్తం తెలంగాణలో అధికార లెక్కల ప్రకారంగా 1,56,00,000 విస్తీర్ణము సాగుకు యోగ్యముంది, వ్యవసాయానికి యోగ్యముంది అనేటువంటిది ప్రభుత్వ లెక్కలు చెప్తున్నటువంటిది. దాంట్లో 1 ఎకరా లోపు ఉన్నటువంటి రైతులు 24,24,870, 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 17,72,675. ఇది ప్రభుత్వ లెక్కలే, నా లెక్కలు కావు, భారతీయ జనతా పార్టీ లెక్కలు కావు. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 11,30,000, 4 ఎకరాల లోపు ఉన్నటువంటి 6,54,000, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 6,54,000. ఇది లెక్కేస్తే నాకు సుమారుగా 64 లక్షలు వచ్చింది.
మొత్తము రైతుల సంఖ్య రైతు బంధు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఎందుకంటే 2018-19లో 50 లక్షల రైతులు ఉన్నటువంటి పట్టాదారులు ఉన్నటువంటివి ఇవాళ 70 లక్షలకు వచ్చినటువంటి మాట వాస్తవం. అది కుటుంబాలు విడిపోవడము రకరకాలుగా జరుగుతుంది, మనకు అందరికీ తెలిసింది మేడం. అది ఇవాళ కేవలము 25 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు 9,000 మంది అనేటువంటిది ప్రభుత్వ లెక్కలు చెప్తున్నది. 100 ఎకరాలకు ఇస్తున్నారు, గుట్టలకు ఇస్తున్నారు, చెట్లకు ఇస్తున్నారు, పుట్టలకు ఇస్తున్నారని భాషా ప్రయోగాన్ని కాంగ్రెస్ నాయకులు సిగ్గుపడాలి మాట్లాడడానికి. గుట్టలు రాళ్ళకి ఇవ్వమని ఎవరన్నారండి? గుట్టలు అడవి ప్రాంతం లోపల ట్రైబల్ లంబాడీలు ఉన్నటువంటిది, చెంచు ప్రాంతాల లోపల గుట్టలను కూడా వాళ్ళు దున్నుకుంటున్నటువంటి ఒక పంట వాళ్ళు వేస్తారు వర్షాకాలం లోపల. అవి తీసేయవలసినట్టు ఉంటే తీసేయండి, వెంచర్స్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ ఉంటే తీసేయండి, కానీ ఫామ్ హౌస్లు ఉన్నటువంటి వాటిని తీసేయండి. ఇది తీసేయడానికి గంట సమయం పడుతుంది. రియల్ ఎస్టేట్ అంటున్నారు, హెచ్ఎండిఏ నుంచి తీసుకోండి. ఎక్కడ ఉంటుంది మేడం? మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో చుట్టూ కొంత ఏరియా ఉంటే ఉండొచ్చు. అన్ని గ్రామాలలో రియల్ ఎస్టేట్ ఉందా? కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభం లోపల దివాలా వైపు పరిగెడుతున్నటువంటి పరిస్థితుల లోపల ఏది ఎట్లా తగ్గిస్తారు? ఎవరు చెప్పమన్నాడు? 5,000 10,000కు బదులుగా 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో ఎట్లా పెట్టినారు? మేనిఫెస్టోలో మీరు చేస్తున్నది ఏంది? మేనిఫెస్టోలో చేసింది ఒకటని వాళ్ళు అమలుపరిచినారా? ఒక్క బస్సులు మీరు అంటున్నారు, బస్సులకు సంబంధించి మహిళలకు అది కూడా బస్సులు తగ్గించేసినారు. దాంట్లో సమస్య దాంట్లో నేను చర్చకపోను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రైతులు అనేటువంటి వాళ్ళు 70 లక్షల మంది రైతులు పట్టా పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళకి మీరు రైతు బంధు అనేది గత ప్రభుత్వం మంచికో చెడ్డకో ఇచ్చింది. వాళ్ళు చేసినటువంటిది కూడా ఏంది పెద్ద గొప్ప కార్యం ఏం లేదు. 25-26 వేల కోట్ల బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు 15,000 కోట్లు దీనికి ఇచ్చి, మిగతా జీతభత్యాలకు ఇచ్చి, డెవలప్మెంట్కి కావాల్సిన వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, లేకపోతే పనిముట్లు కానీ, ట్రాక్టర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ చేయవలసినటువంటి అన్నిటిని వాళ్ళు ఎగ్గొట్టి రైతుకి ఏం చూపించారు? చూడండి మీ ఖాతాలో డబ్బులు ఇస్తున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి బలహీనత కోణంలో వాళ్ళు నెట్టుకొచ్చినారు. కేసీఆర్ చేసింది కూడా తప్పు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్నిటికీ సున్నా హల్లి కల్లి కప్పేటువంటి పరిస్థితులు ఇవాళ కనపడుతున్నటువంటిది. సాగు అంటే ఏమిటి? సాగు అంటే రైతు అంటే ఎవరు? ఇలా నిర్వచనం ఇవ్వాలి. రైతు అంటే తెల్లకాడు ఉన్నటువంటి వాళ్ళు రైతు అంటే పెన్షనర్, ఒక ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ రైతా కాదా? ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి 2 ఎకరాల పొలాన్ని సేద్యం చేస్తున్నటువంటి రైతు అవునా కాదా? ప్రభుత్వ ఉద్యోగం 5-6 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి మరి వ్యవసాయం చేస్తున్నాడు, పంట పండిస్తున్నాడు, వ్యవసాయానికి తోడ్పడుతున్నాడు, అధిక ఉత్పత్తికి తోడ్పడుతున్నాడు, మోడర్నైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే సాధారణంగా ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు, లాయర్లు, అడ్వకేట్లు వీళ్ళంతా రైతులు కదా. అధునాతన పద్ధతుల లోపల వాళ్ళు వ్యవసాయం చేసి వ్యవసాయ రంగానికి, దేశానికి వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు తీసుకొస్తున్నటువంటి వాళ్ళంతా రైతులే కదా. చిన్నకారు రైతులు ఉన్నారు, మధ్యకారు రైతులు ఉన్నారు, కొంత భూస్వాములైనటువంటి రైతులు కూడా ఉండవచ్చు. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, ఇవాళ వీళ్ళకి ఎట్లా కొట్టాలా? రైతు అంటే ఒక టీచర్ ఉంటాడండి. నాకు తెలుసు, టీచర్లు ఊర్లలో ఉండేటువంటి టీచర్లు ఉన్న 4 ఎకరాలను పర్ఫెక్ట్గా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు పెట్టుబడి కాదా వాళ్ళకు? అంటే జీతం ఉన్నది కాబట్టి వదిలేస్తారా? అంటే హైదరాబాద్లో 4 ఇండ్లు ఉన్న ఒక ఇల్లు తీసేస్తారా? మీరు ఏం మాట్లాడదలుచుకుంటారు? ఇవాళ ప్రజలు రెచ్చగొడుతున్నారు, మీరు భూస్వాములను రెచ్చగొడుతున్నారు. భూస్వాములు ఎక్కడున్నారో చెప్పండి, చెప్పినటువంటి వాళ్ళకి తగ్గించండి. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, ఎవరికి ఎగ్గొట్టాలో అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్యాబినెట్ సబ్ కమిటీ చేసినారు, ఏది బట్టి విక్రమార్కాదిలో ఊరంతా తిరిగినారు, రాష్ట్రం అంతా తిరిగినారు. 6 నెలల నుంచి అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు, క్యాబినెట్లో చర్చ చేసిండ్రు, నిన్న మీటింగ్లు అవుతున్నాయి. కాబట్టి ఇవాళ ఏం చేయాలో లేనటువంటి ఒక నిస్సాయ పద్మ వ్యూహం లోపల తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిక్కుకొని ఉన్నది. ఇది రైతులు తెలుసుకోవుంటదిగా. రైతులు, భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉంది. మా విధానం కూడా అదే. రేపు ఎల్లుండి మా సమావేశాల్లో మేము సంక్రాంతి వరకు టైం ఇస్తున్నాము, ఏం జరగబోతుంది అనేటువంటి దాని కింద. కాబట్టి ఇవి రైతులకు చేసేటువంటి అన్యాయం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ప్రభుత్వానికి అంతిమ గడియలో అని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. కాబట్టి ఇవాళ మేము అంటున్నది ఏంటంటే, ఎవరిని తొలగించాలా? ఎవరు ఏమన్నారు? గుట్టలకు రాళ్ళకు ఉంటే తీసేసేయండి. అది దీనికి చర్చ పెట్టి ప్రజల మధ్య వైషమ్యాలు తీసుకొచ్చి భూస్వాములు, సాధారణ రైతులు, మధ్యతరగతుల మధ్య మనస్పర్ధలు కలిగించేటువంటి పద్ధతుల వల్ల రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఘోరంగా విఫలమైనటువంటి మాట వాస్తవము. కాబట్టి దీంట్లో మీ లెక్కలే చెప్తున్నాయి, ఎవరు ఎంతమంది ఉన్నారు అనేటువంటి చెప్పడం జరుగుతున్నటువంటిది. కాబట్టి ఒక పంట పడుతుంది. ఇప్పుడు చెరుకు ఉంది మేడం, చెరుకు, పసుపు ఉన్నది. అవి ఒక పంట మాత్రమే, ఇంకో పంటకు ఉండదు అక్కడ. కొన్ని ఇప్పుడు తీసుకున్న టైం ఎటువంటి టైం తీసుకుంటే రైతులను నిండా ముంచడానికి. ఇప్పుడు యాసంగి పంట అంటాం తెలంగాణలో. యాసంగి పంట వర్షాకాలంలో పండినటువంటి పంట లోపల సగం మాత్రమే సేద్యం చేస్తారు. కాబట్టి గతంలో ప్రభుత్వం ఏం చేసింది? రైతుకు పెట్టుబడి సహాయం ఉండాలా, పంట పండినా పండకపోయినా వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే చాలు. వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నమాట గొప్ప నిర్వచనం ఇచ్చినటువంటిది. అంటే దున్నుకోవడానికి, సేద్యం చేయడానికి, పంట పండించడానికి ఉండాలి. దాంట్లో గుట్టలు లేకపోవచ్చు, దాంట్లో వెంచర్స్ లేకపోవచ్చు. దానికే 2 పంటలకి
గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మాట వాస్తవం. అది పెట్టుబడి. రైతును మీరు వల్ల ఆత్మగౌరవము, రైతుని వల్ల ఆత్మక్షోభకు గురి చేస్తున్నటువంటిది. రైతుకు పరీక్షలు పెడుతున్నారు. మీరు ఏమంటున్నారు? రిమోట్ ద్వారా సెన్సింగ్ చేస్తాము, దరఖాస్తు పెట్టుకోవాలా? ఏందండి రైతుల గురించి ఇదా మీరు చెప్తున్నటువంటిది? రైతు యొక్క ఆత్మ క్షోభిస్తున్నది వల్ల అంటే రైతు మీ ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు గురించి మీరు ఇచ్చేటువంటి డబ్బు, ముష్టి డబ్బు ఏదైతే ఉన్నదో దాన్ని కోలంగా తీసుకొని వాళ్ళ రైతులను దోపిడీ చేయడానికి మీరు ప్రయత్నం చేసేటువంటి ధైర్యం వల్ల తెలంగాణ రైతాంగము, తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు తప్ప వారి మీద దాడి పెట్టినటువంటి పరిస్థితి. అటువంటి ఆత్మ గౌరవ ప్రస్థానం ఉన్నటువంటి తెలంగాణ సమాజం లోపల రైతాంగాన్ని మీరు అవమానం చేసేటువంటి పద్ధతుల వల్ల మీరు ప్రయత్నం చేస్తున్నటువంటిది. మీరు ఏం చెప్తున్నారు ఇవాళ? సాగంటే ఏంటి? నేను అడుగుతాను ప్రశ్న. నర్సయ్య గారు చెప్పాలా? సాగంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి, రిటైర్ అయిన ఉద్యోగికి, ఒక లాయర్కు, ఒక అడ్వకేటు సాగు చేస్తున్నాడు. మీరు ఇస్తారా? ఇలా ఆదాయ పన్నుని తీస్తున్నారు. ఆదాయ పన్ను అనేక రకాల గ్రామాల లోపల లోన్ల కోసం కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతు అంటే రైతు, ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు రైతు. ఎంత భూమి ఉన్నది అనేటువంటిది అనవసరం. పెట్టండి, మీరు 10 ఎకరాలు పెడతారా, 7 ఎకరాలు పెడతారా? ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతుందో అంటే వెంకటరెడ్డి గారు ఓకే, ఒక రైతుకి, చిన్న సన్నకారు రైతులకి భూములు ఉంటాయి, వారు వ్యవసాయం చేస్తారు, ఓకే, ఇంతవరకు బాగుంది, దానికి సంబంధించి రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ భూమి ఉంటే ఇచ్చేయాలి, అది సాగు చేసినా సాగు చేయకపోయినా ఇచ్చేయాలి అంటారా? అయితే అంటే సాగు చేయకపోయినా సరే సాగు అనేది మీరు తెచ్చే నిర్వచనం అండి. గత ప్రభుత్వాలు చేయలేదు. వాళ్ళు ఒక 10-12 దశల వారీగా ఇచ్చినటువంటిది. సాగు అంటే ఏమిటండి? సపోజ్ నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నాకు ఒక 8 ఎకరాలు ఉంది, హైదరాబాద్కు ఒక 30 కిలోమీటర్ దూరం లోపల. దాంట్లో 4 ఎకరాలు ఏంటంటే తరి మాగాని అంటాము. వ్యవసాయ వాళ్ళు నీటి వసతి ఉంటుంది, నేను వాడు సేద్యం చేస్తాను. ఒక 5 ఎకరాల పొలం ఏంటంటే వర్షాకాలంలో మాత్రమే నేను పంట వేస్తా. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు వల్ల? తీసుకున్న టైం ఎటువంటి టైం తీసుకుంటారు తెలుసా? ఇలా కొలతబద్ద తీసుకుంటున్న టైము చాలా దారుణంగా ఉన్నటువంటిది, రైతుకు వ్యతిరేకంగా ఉన్నటువంటిది. యాసంగి పంటలో 50% మాత్రం వర్షాధారంగా లేనటువంటి భూములను వర్షం లేనప్పుడు వాళ్ళు సేద్యం చేయరు. దాన్ని కొలతబద్ద తీసుకుంటున్నారు. తీసుకొని మీరు నిర్ణయిస్తే అన్యాయం జరుగుతుంది కదా. మీరు ఇప్పుడు ఇవ్వండి, ఏమవుతుంది? మీ కార్పొరేషన్ చైర్మన్లకు ఎందుకు ఈ జీతాలు? ఎందుకు? మీ క్యాబినెట్కి సంబంధించిన వాటికి ఎందుకు? మీ పనికి మాలిన నిధులు లేనటువంటి కార్పొరేషన్లను మీరు క్రియేట్ చేస్తున్నారు కదా, రాజకీయ అవసరాల కోసము హంగామా చేస్తున్నారు కదా, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా. రైతుకు వచ్చేటప్పటికి ఇవన్నీ అడ్డం వస్తున్నాయి మీకు డబ్బుకు సంబంధించినటువంటి విషయం లోపల. కాబట్టి ఏ ప్రభుత్వమైనా రైతు వ్యతిరేక విధానాలతో అంతిమ గడియలే, ఆ ప్రభుత్వానికి అంతిమ గడియలే ఉంటాయి తప్ప దీంతో తేలిపోతుంది తెలంగాణ సమాజం లోపల. రైతు భరోసాకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అనుసరించే విధానము చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ధైర్యం లేదు. వాళ్ళు ఇవాళ కూడా నేను చెప్తున్నాను, సబ్ కమిటీ అనేక ఘర్షణలు పడుతున్నటువంటిది. ఇన్ని చేసిన తర్వాత 6 నెలల నుంచి ఏం చేయాలని అర్థమైతే లేదు. తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. గ్రామాల్లో వాళ్ళు వెళ్ళడం లేదు. గ్రామంలో ఈ ప్రభుత్వం మీద 1 సంవత్సరం లోపల ఇంత పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి అసంతృప్తి వస్తుందని చెప్పి నేనైతే ఊహించలే. ఇంకా 5 ఏళ్ళు టర్మ్ ఉంటారేమో, ఇంకా తర్వాత వస్తారేమో అని అనుకున్నటువంటి పరిస్థితుల లోపల ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ అయినప్పుడు కూడా పరిపాలన, రేవంత్ రెడ్డి గారి పాలన మాటలు నీచి మూటలు అనేటువంటి పద్ధతుల వల్ల జరుగుతున్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రజలు ప్రతిఘటిస్తారు. భారతీయ జనతా పార్టీ ఆ కోణం లోపల ఉద్యమాలను మేము తయారు చేస్తున్నాము. మేము దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా 3-4 తారీఖు లోపల మా కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు చేయబోతున్నాము. కాబట్టి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఏ అన్యాయం జరిగినా కూడా మీరు ప్రచారం ఏంటంటే టీవీలలో చేస్తున్న ప్రచారం, ప్రెస్లో కనపడుతున్నట్టు మంత్రులు గుట్టలు, రాళ్ళు, చెట్లు, పుట్టలు తీసేయండి సార్. అవి వ్యవసాయం చేస్తున్నాడు ఇవ్వండి. ఒక పంట ఏందండి? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. వెంకటరెడ్డి గారు, కోటేశ్వరరావు గారు, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. లగచర్లో జరిగిన సంఘటనకు సంబంధించి రైతు చేతులకు సంకెళ్ళు వేయటం కానీ, లేకపోతే గతంలో చెప్పినట్లుగా రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి 2 లక్షల లోపు వాళ్ళకి రుణమాఫీ చేస్తామంటూ కూడా అది విడతల వారీగా ఇంకా పూర్తి స్థాయిలో అవ్వకుండా డ్రాగ్ చేసుకుంటూ రావడం కానీ, ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి గతంలో ఉన్న దానికన్నా ఇంకా 5,000 ఎక్స్ట్రానే ఇస్తామని చెప్పినప్పటికీ కూడా దాంట్లో కోతలు నిర్వహించడం, దాన్ని ఏ విధంగా ఆ భూమిని క్యాలిక్యులేట్ చేసి ఇంతమందికే ఇవ్వాలి, ఇక్కడ ఈ భూమి సాగు లేకపోతే దీన్ని ఆపేయాలి అంటే, కొన్ని పంటలు మనం వర్షాధారంగా ఉంటాయి, కొన్ని పంటలు మాగాను ఉంటాయి, కొన్ని పంటలు మెట్ట ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఒక సంవత్సరంలో ఒక భాగంలో పండొచ్చు, ఇంకొక భాగంలో పండకపోవచ్చు, ఒకసారి వేయొచ్చు, ఒకసారి వేయకపోవచ్చు. కానీ దీనిని కూడా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం చేసి ఈరోజు పంట వేయకపోతే ఇది సాగులో లేనట్లని క్యాలిక్యులేట్ చేసి కోతలు కోసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. మరి ఇది రైతు వ్యతిరేక నిర్ణయాలు కాదు అంటారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి గతంలో
మేము దాని నిబంధనలు సవరిస్తాము, అనర్హులను తొలగిస్తాము అని చెప్పిన మాట వాస్తవం. అయితే అది ఎంతకాలం ఆ విషయాలన్నీ నిర్ధారిస్తారు అంటే ఇప్పటికీ ఏడాది గడిచిపోయింది. ఇంతవరకు విధి విధానాలని వాళ్ళు ఖరారు చేయలేదు. ఏదో చర్చల పేరుతోటి, ఉపసంఘం పేరుతోటి కాలయాపన చేశారు తప్ప మధ్య మధ్యలో లీకులు వదులుతూ భిన్నమైనటువంటి ప్రకటనతోటి కొంత గందరగోళాన్ని కాంగ్రెస్ పెద్దలే, ప్రభుత్వ పెద్దలే వాళ్ళు సృష్టించారు. అందువల్ల ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అనేకమైనటువంటి ఊహాగానాలు బీఆర్ఎస్ పెద్దలు కానీ, లేదా బీజేపీ పెద్దలు కావచ్చు, లేదా వామపక్షాలు కావచ్చు, ఎవరైనా కానీ వాటికి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అది తప్పని కూడా నేను అంటాం లేదు. ఎందుకంటే అనేక అనుభవాలు చూసిన తర్వాత సహజంగానే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి స్పందన చేస్తారు. అది వాళ్ళ బాధ్యత కూడా. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా, ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు చెప్పినట్టు ఇవాళలో రేపో ఎల్లుండో దాని గురించి ఖరారు చేసిన తర్వాత మనకు ఒక స్పష్టత వస్తుంది. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలైనటువంటి సాగుదారులను గుర్తించడానికి గ్రామ సభలు అనేటువంటివి అసలైనటువంటి వేదికలు. ఒక పంట పండించారా, 2 పంటలు పండించారా అనేటువంటిది గ్రామ సభలు నిర్వహించినప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా అది ఇళ్ల స్థలాలకు ఇచ్చారా, రోడ్లకు ఇచ్చారా, గుట్టలా అనేటువంటిది కూడా తెలుస్తుంది. అందువల్ల దాన్ని తేల్చడానికి ఇన్ని ఏడాది పాటు చేయడం అనేటువంటిది అది కాలయాపన చేస్తున్నటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. రెండవది, ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఎంతనే ఉండనివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నా అభిప్రాయం ఏంటంటే, సాగు ప్రభుత్వ ఉద్యోగి అయినా, లేకపోతే ఇంకొకళ్ళైనా, రిటైర్ అయినా, ఇంకోళ్ళైనా కానీ వాస్తవ సాగుదారు కానప్పుడు అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేది సమస్య. ఎందుకని? ఇది పెట్టుబడి ఖర్చులు, సాగుదారులకి పెట్టుబడి ఖర్చులు ఇవి. వాస్తవ సాగుదారులు అయితే ఎవరున్నారో, కౌలు రైతులు ఉన్నారు. ఆ కౌలు రైతులకు ఇవ్వండి. ఆ కౌలు రైతులను గుర్తించడానికి ఇంతవరకు అసలు ఎటువంటి ప్రాసెస్ జరగలేదు. రెండోది, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానం చేశారు కదా. అందుకని వాస్తవ సాగుదారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఐటీ లేకపోతే ఇటువంటి వాటికి నా అభిప్రాయం ప్రకారం అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్స్ అవన్నీ వస్తుంటాయి. ఎక్కువ పెన్షన్ ఉన్నప్పుడు కొంత వాళ్ళు కూడా ఐటీ ఉంటది. అందులో ఎంత పే చేస్తున్నారు అనేటువంటిది తెలుసుకోవడం కష్టమేం కాదు. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాస్తవ సాగుదారులుగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వాలి. అలాంటి కేసులు ఎన్ని ఉంటాయి అనేటువంటిది అన్ని కూడా తెలుస్తుంది. కానీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ గ్రామాల్లో చేపట్టకుండా మంత్రివర్గ ఉపసంఘం పేరుతోటి వీళ్ళు ఏడాది పాటు కాలయాపన చేశారు. ఇది అనేక అనుమానాలకి తావిస్తున్నది. మా దగ్గర డబ్బులు లేకపోతే లేవని చెప్పండి. ఎందుకంటే మనకు తెలుసు, ఇప్పుడు రాబోయేటువంటి 3 నెలల్లో 30,000 కోట్లు ఎంతో తీసుకుంటే తప్ప ప్రభుత్వానికి రోజు గడవని పరిస్థితి ఉందనేటువంటిది ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తలు. వాస్తవం అది. ఏమైనప్పటికీ మీరు అదనపు ఆదాయ వనరులతోటి డబ్బులు సంపాదిస్తారా, అప్పులు చేస్తారా ఏమిటనేటువంటిది, అప్పులు చేయడానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని అనుమతులు ఉంటాయి. ఆ మేరకు చేస్తున్నారు, అది ఓకే. కానీ ఒక స్పష్టమైనటువంటి విధానం ఈ రైతు భరోసాకు సంబంధించి ఇంతవరకు చేయలేదు. రేపు ఎట్లా చేస్తారో తెలియనప్పుడు అనేక అనుమానాలు తలెత్తడం సహజం. అలాంటి వాళ్ళ మీద విమర్శలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఇప్పటికైనా వాస్తవ సాగుదారులకు ఇవ్వాలి, కౌలుదారులకు ఇవ్వాలి. వాస్తవ సాగుదారులను మినహాయిస్తే కౌలుదారులు అవుతారు. ఎంతైతే అంత. ఆ కౌలుదారులను గుర్తించేటువంటి ప్రక్రియ ఇంతవరకు చేయలేదు కనుక ఇది అన్యాయమైనటువంటి వ్యవహారం అనేది నా అభిప్రాయం. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా న్యూ ఇయర్ సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు కొనుక్కునే ఎరువులకు కానీ, లేకపోతే దానికి సంబంధించిన సబ్సిడీలు కానీ, అదేవిధంగా 2 పంటల బీమా పథకాలు కానీ, లేకపోతే కేంద్రం నుంచి వచ్చే రైతులకు భరోసా లాంటి కార్యక్రమాలకు సంబంధించి టోటల్గా 69,515.71 కోట్లకు ఆ నిధులను అయితే పెంచుతున్నట్లుగా కూడా కేంద్ర కేబినెట్ అయితే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి అమలు కోసం ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అంటూ కూడా ఒకదాన్ని తీసుకుని అందులో ఈ ఫండ్స్ అన్ని వేసి రైతులకు
రైతులకు కావాల్సిన విధంగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉండే విధంగా కూడా ఈ నిర్ణయాలు తీసుకుంది. దీనిపై మొత్తంగా 824.77 కోట్ల భారం కేంద్ర ప్రభుత్వం మీద పడనున్నప్పటికీ కూడా రైతుల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే కేంద్రంలో రైతులకు ఇస్తున్న భరోసాలు ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చే కొన్ని విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. నర్సయ్య గౌడ్ గారు, చెప్పండి. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వనుంది అని అయితే అంటున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమాలు కేవలం ఒక రైతుల అంశంలోనే కాదు, అనేకమైన డిపార్ట్మెంటుల్లో తెలంగాణ ప్రభుత్వానికి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, అనేకమైన డిపార్ట్మెంట్స్లో, అనేకమైన కేటగిరీస్లో వ్యతిరేకత అనేది ఉద్యోగస్తులు కావచ్చు, ఇలా నిరసనలు వెలువెత్తుతున్న ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అవుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఈ రైతు భరోసా ఇస్తామని గతంలో మేనిఫెస్టోలో మీరు చెప్పారో అందులో కౌలు రైతులను కూడా ఇంక్లూడ్ చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏమీ మాట్లాడట్లేదు, వాళ్ళని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ ధోరణిలోనే 1 ఇయర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి తెలంగాణ ప్రభుత్వం అడుగుపెట్టింది. విజయోత్సవాలు చేస్తున్నారు కానీ రైతులకు మీరు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. విజయోత్సవాలు ఇంపార్టెంటా, రైతులకు ఇవ్వవలసిన భరోసాలు ఇంపార్టెంటా? మేడం, ఇప్పటిదాకా ప్రతిపక్ష నాయకులు మాట్లాడిందంతా ఆత్రం తోటి మాట్లాడిండ్రు. ఇవాళ ఆల్రెడీ సబ్ కమిటీ కూర్చుంటుంది. సబ్ కమిటీలో ఫస్ట్ రైతుల విషయం తేలితే ఈ కౌలు రైతుల విషయం కూడా తేలుద్ది. అంటే ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి నర్సయ్య గౌడ్ గారు వాళ్ళు ప్రశ్నిస్తుంది కూడా అదే. అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతున్నా ఇంకా సబ్ కమిటీ ఉంది, ఇంకా సబ్ కమిటీ దాన్ని తేల్చాలి. ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో, ఏ భూములు సాగులో ఉన్నాయో, ఏ భూముల్లో పంట వేస్తున్నారో వేయట్లేదు అనేది ఇంకా తెలియాలి అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? 1 ఇయర్ ఆల్రెడీ పూర్తయిపోయింది కదా. మేడం, మేము ఆల్రెడీ దాచుకోకుండా మేము వర్షాకాలం దానికి మేము రైతు భరోసా ఇవ్వట్లేదు అని మేము క్లియర్ గా చెప్పినాం. అదే ఈ సంవత్సరం కూడా చెప్తారు. మళ్ళీ ఈరోజు త్రిసభ్య కమిటీ కూర్చుంటుంది, ఈ రోజు తేలుతుంది, 4వ తారీఖు నాడు క్యాబినెట్ ఉంటది, అప్రూవ్ అవుతుంది, ప్రకటిస్తారు. అంటే విత్ ఇన్ షార్ట్ టైం, విత్ ఇన్ 2 or 3 days లో ఇది క్లారిటీ వస్తుంది. అయితే నేను మరొకసారి వెంకటరెడ్డి అన్న ఒక మాట ఏం చెప్పినంటే, 1,56,00,000 ఎకరాల సేద్యానికి అనుకూలమైన భూమి ఉంది కాబట్టి ఇక మీరు లెక్కలు ఏం చేయకూరి మొత్తం డబ్బులు పంపించేసి లెక్క పెట్టుకుంటారు అనే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అంటున్నా, మీకు 1,56,00,000 సేద్య భూమి ఉందని మీకు తెలిసినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏందట? కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల మందికి ఇస్తున్నది మన రాష్ట్రంలో? వాళ్ళ లెక్కలు చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి. రెండోది ఏంటంటే రైతుల గురించి మన వెంకటరెడ్డి అన్న పెద్ద ఎలక్షన్ స్పీచ్ ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు ఒక మాట చెప్పారు 2014లో ఎంతైతే ఆదాయం ఉందో రైతులకు, దానికి మేము 2022 వచ్చే వరకు మేము డబుల్ చేస్తామని చెప్పారు. డబుల్ చేసుడు దేవుడు కానీ సాష్టాంగ నమస్కారం పెట్టి క్షమాపణ అయితే చెప్పారు. నేను ఏమంటున్నా, వాళ్ళు రైతుల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు. రైతులను 1400-1500 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతుల గురించి ముసలి కన్నీరు గారిస్తే ఎవరు నమ్మే అవకాశం ఉందండి? ఇప్పటికీ కూడా పంజాబ్ అక్కడ బార్డర్లలో రైతులు ప్రతిరోజు వ్యతిరేకత చేస్తూ ఉన్నారు. 3 నల్ల చట్టాలు తెచ్చి తీసుకుపోయి అదాని, అంబానీ కార్పొరేట్ శక్తులకు కట్టబెడతానంటే 14 చలికి కూడా ఓర్చుకొని 1400 మంది చనిపోయి వాళ్ళంతా దిగ్బంధిస్తే దిగొచ్చి వాళ్ళని ఆ చట్టాలను వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు రైతుల గురించి ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఉంది. నేను అంటున్నా, 1,56,00,000 సేద్యగా అనుకూలంగా భూమి ఉంటే మీరు ఎంతమందికి ఇస్తా ఉన్నారు? 6,000 రూపాయలు, అది కూడా 3 కిస్తీలుగా ఇస్తా ఉన్నారు. 2,000 ఇస్తే పళ్ళు తోమడానికి పేస్ట్ కూడా వచ్చే అవకాశం లేదు. మీరు రైతుల గురించి మాట్లాడతారా? రైతుల గురించి మీకు ఏమాత్రం అవగాహన ఉన్నదా? 22 వరకు మీరు డబుల్ చేసినరా? 22 కాదు, మళ్ళొక 22 సంవత్సరాలైనా మోడీ గవర్నమెంట్ రైతుల గురించి పట్టించుకునే అవకాశమే లేదు. ఈ కంటి తుడుపు చర్య కూడా కాదు నేను నాకు క్యాబినెట్ లో తీసుకున్నది. కంటి తుడుపు చర్య అనడానికి కూడా వీల్లేదు. రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఈ రోజు మీరు ముంచుకుంటా మమ్ములంటారా? మేము ఆల్రెడీ చెప్పినాం,
వర్షాకాలం మేము ఇవ్వటం లేదని చెప్పినాం. ఖచ్చితంగా ఈ పోయిన ప్రభుత్వం 10 వాళ్ళు ఇచ్చినటువంటి 72,000 కోట్ల రూపాయలు రైతు బంధుల దగ్గర 30% అంటే దగ్గర 22,000 కోట్ల రూపాయలు అన్యాయంగా అక్రమార్కులకు ఇచ్చేసిరు. వాటిని మేము ఇయ్యదలుచుకోలేదు. వాటిని తేల్చడానికి రైతు సదస్సులు పెట్టినాం. గ్రామానికి జిల్లాకి వెళ్ళినాం. రైతులతోటి మాట్లాడినాం. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. మేము కమిటీ వేసినాం. ఈ రోజు రైతులెవరు, కౌలు రైతులెవరు, వీళ్ళందరినీ కూడా తేలుస్తా ఉన్నాం. ఈ రోజు కమిటీ కూర్చుంటుంది. ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో దీన్ని క్లారిటీ ఇస్తాం. అంత వ్యతిరేకత ఏమీ లేదు మా మీద. మేము వచ్చి ఒక్కటే సంవత్సరం అయింది. వ్యతిరేకత ఎంత ఉందో ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ 20వ 10వ గెలుచుకునే భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఎట్లా? ఒకటే అంటున్నా, రైతుల గురించి మాట్లాడే అర్హత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. ఇంతకు ముందు కూడా దేశవ్యాప్తంగా 77,000 కోట్ల రూపాయల 77 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిరు. ఇంతకు ముందు దేశవ్యాప్తంగా ఆ చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. కాంగ్రెస్ కు 130-140 సంవత్సరాల అనుభవం ఉంది. ఎవరు రైతు గారు, ఎవరు పండిస్తున్నారు, ఎవరు పండించడం లేదు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనేది స్పష్టంగా తెలుసుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టు తప్పితే అంతకంటే ఏమి లేదు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, కిషన్ రెడ్డి గారు ఏదో ప్రకటిస్తారని మా వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు ఏదో ప్రకటిస్తారని. కిషన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏందో మా వెంకటరెడ్డి దగ్గర బాగా తెలిసి ఉంటది. ఎందుకంటే నేను ఆ లోతులకు క్రెడిబిలిటీ అంటే ఏంది? క్రెడిబిలిటీ అంటే ఏంది? క్రెడిబిలిటీ కాంగ్రెస్ దొంగలు మీరు అవినీతి పనులు మీలా కాదు. క్రెడిబిలిటీ గురించి ఒకటే మాట చెప్తా. కిషన్ రెడ్డి గారికి తెలంగాణలో క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటున్న ఈ మాట అంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఉద్యమం నుండి పారిపోయినటువంటి ఉద్యమాల్లో ఆయన ఉన్నాడు. ఉద్యమాల గురించి తర్వాత మాట్లాడదాం. నర్సేగౌడ్ గారు ఒక్క నిమిషం. నర్సేగౌడ్ గారు ఒక్క నిమిషం ఏం పని చేస్తాడు మాకు తెలియదా? మేము 30-40 సంవత్సరాలు కలిసి పని చేసిన వాళ్ళం. కిషన్ రెడ్డి గారు ఏ పని చేయడు, ఎవరికి ఉపయోగపడే వ్యక్తి కాదు. రైతుల గురించి వ్యక్తిగత ఆరోపణలు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం అండి, దయచేసి హోల్డ్ అవ్వండి. వారు రాష్ట్రానికి ఏం చేస్తారని మాట్లాడుతూ ఆయన గతంలో నర్సేగౌడ్ గారు ఒక్క నిమిషం అండి. నర్సేగౌడ్ గారు మీకు చెప్పేది దయచేసి ఒక్క నిమిషం మీరు హోల్డ్ ఉండండి. నర్సేగౌడ్ గారు సిగ్గిడ్చి మాట్లాడుతున్నావు. కిషన్ రెడ్డి టాపిక్ మాట్లాడతావు. కిషన్ రెడ్డి గురించి నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు. ఒక్క నిమిషం అండి. నర్సేగౌడ్ గారు వెంకటరెడ్డి గారు దయచేసి మీ ఇద్దరు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. దయచేసి ఒక్క నిమిషం అండి. నేను మాట్లాడుతున్నటువంటిది ఒక్క నిమిషం అండి. ఏంటి చేసింది? ఏంది మీరు చేసింది? రైతులను నిండా ముంచుతున్నారు. రైతులు ఏం చేసామో చెప్తా. ఏం చేసాం అన్ని చేసాం. మీరు చేసేపటికే అందుకే 3 రాష్ట్రాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీకి లేదు సిగ్గుశరం మాట్లాడేది. అందుకే 3 రాష్ట్రాలకు పరిమితమైన ముంచింది. మీరు చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చినట్టు మాట్లాడేది మీరు మాట్లాడేది భారతీయ జనతా పార్టీకి నైతిక మేడం వ్యక్తిగత విమర్శలు వద్దు. నర్సేగౌడ్ గారు ఒక్క నిమిషం దయచేసి హోల్డ్ ఉండండి. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు వద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం రైతుల గురించి మాట్లాడుతున్నాము. రైతులకి మనం ఏం ఇవ్వాలి, ఏం చేయాలి? నర్సేగౌడ్ గారు ఉద్యమంలో పారిపోయిన వ్యక్తికి నర్సేగౌడ్ గారు మీరు దయచేసి హోల్డ్ ఉండండి, లేకపోతే మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఇద్దరు దయచేసి
హోల్డ్ ఉండండి. నర్సయ్య గౌడ్ గారు మీరు దయచేసి ఆగకపోతే మీరు మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఇద్దరు కూడా దయచేసి మీ ఇద్దరు హోల్డ్ ఉండండి. వ్యక్తిగత విమర్శలు ఆపండి దయచేసి. ఇద్దరికి చెప్తున్నాను, వ్యక్తిగత విమర్శలు దయచేసి ఆపండి. ఒక నిమిషం అండి, దయచేసి ఇద్దరు వ్యక్తిగత విమర్శలు ఆపండి, లేకపోతే మ్యూట్ చేయవలసి ఉంటుంది. వ్యక్తిగత విమర్శలకు వేదిక కాదు ఇది, వ్యక్తిగతంగా విమర్శించుకోవడానికి కాదు మనం చర్చా వేదిక పెట్టింది. నర్సయ్య గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు మీరు కూడా మీరు కాంగ్రెస్ మహా ఉద్యమాలు చేసిర్రు. మీ గొంతు మీద కూర్చున్నది ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, కోదండరామ్ గారు. ఒక నిమిషం అండి, రైతుల గురించి మాట్లాడుతున్నాము, వ్యక్తి గురించో వ్యక్తిగత విషయాల గురించో కాదు మనం మాట్లాడుతున్నాము. ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి ఇద్దరు కూడా. ఒక నిమిషం దయచేసి మీరు హోల్డ్ లో ఉండాలి. అండ్ శ్రీనివాస్ గారు టోటల్గా బీజేపీ అయితే నిరసన కార్యక్రమాలకి తెరలేపుతుంది. మరి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? రైతు వ్యతిరేక నిర్ణయాలు అంటున్నారు, మరి గతంలో కూడా ఇలాంటివి జరిగాయి, మరి దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? శ్రీనివాస్ గారు రైట్. కోటేశ్వరరావు గారు టోటల్గా మన రైతుల గురించి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు కానీ ఒక ప్యానెల్లో ఉన్న సభ్యులు కూడా దయచేసి మనం దేని గురించి మాట్లాడుతున్నాము, ఏ అంశం గురించి మాట్లాడుతున్నాము అనేది ఒకటి మనం ఆలోచించాలి. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నాము, వారికి జరుగుతున్న అన్యాయం గురించి మనం మాట్లాడుతున్నాము. అంతేగాని కిషన్ రెడ్డి గతంలో ఏం చేశాడు, కిషన్ రెడ్డికి ఏమున్నాయి అవన్నీ ఇప్పుడు ప్రస్తావన కాదు. జరుగుతుంది ఏంటి, జరగబోయేది ఏంటి, రాష్ట్రం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా, ఎంతవరకు వాటిని రెక్టిఫై చేసుకొని ఇచ్చిన హామీలు తీసుకొని ముందుకు వెళ్తుంది అనే అంశాలను మనం మాట్లాడాలి. కానీ వ్యక్తిగత విమర్శలు ఎందుకండి? ప్యానెల్లో ఉన్న వారందరూ కూడా అది పాటించాలి, అది గమనించాలి కూడా. వ్యక్తిగత విమర్శలకి ఇది వేదిక కాదు, కేవలం ప్రజా శ్రేయస్ కోసం రైతులకున్న సమస్యల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాము. కోటేశ్వరరావు గారు చెప్పండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లేదా ఆయన క్రెడిబిలిటీ గురించి ఇది చర్చ సందర్భం కాదు, ఇది అసందర్భమైనటువంటిది. సరే, జరిగింది అయితే జరిగిపోయింది, మళ్ళా ఇటువంటిది పునరావృతం కాకుండా చూసుకోవాలనేది నా సూచన ఒకటి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులకి పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించింది లేదా పథకాలు ప్రకటించింది. అదేమో పెద్ద కొత్తగా ప్రకటించింది ఏమి కాదు. అవన్నీ కూడా గతంలో బడ్జెట్ లో పెట్టినటువంటి అంశాలే అవన్నీ ఉన్నాయి. కొత్తగా ప్రకటించింది ఏంటంటే డిఏపికి వన్ టైం, అంటే ఈ సీజన్ లో మాత్రమే డిఏపికి 3,500 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పింది. ఎందుకని చెప్పింది? ఇది కూడా గడిచినటువంటి 2 నెలలు లేదా అంతకు ముందు నుంచి కూడా అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలల్లో కూడా దేశవ్యాప్తంగా డిఏపికి కొరత ఏర్పడింది. డిఏపిని దిగుమతి చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అలక్ష్యం చేసింది. దాంతో స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి డిఏపి ధరలు విపరీతంగా పెరిగిపోయి కొనుగోలు చేయలేనటువంటి స్థితికి వెళ్లి రైతుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి తలెత్తిన కారణంగా సీజన్ మధ్యలో ఈ విధమైనటువంటి ప్రకటన చేశారు తప్ప నిజానికి చిత్తశుద్ధితో చేసినటువంటిది కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రెండోది, దీని వెనకాల కూడా ఇంకా ఉన్నటువంటి అసలైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు పంజాబ్ రైతు నాయకుడు ఆయన ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. దాని మీద సుప్రీంకోర్టు స్పందిస్తూ ఉంది. అదేవిధంగా రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల సమస్య లేదా రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు మరొకసారి చర్చ అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి ప్రకటన చేసి దాన్ని పక్కదారి పట్టించడానికి లేకపోతే సంతుష్టీకరించడానికి చేసిందనేటువంటిది నా అభిప్రాయం. అసలైనటువంటి సమస్య ఏమిటి? దేశంలో వ్యవసాయ రంగం మొత్తంగా సంక్షోభంలో ఉన్నది. అది పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే కాదు, మొత్తంగా సంక్షోభంలో ఉన్నది. ఆ సంక్షోభంలో ఉన్నటువంటి దాన్ని ఎట్లా పరిష్కరించాలనేటువంటిది 3 సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి దిక్కు దోచడం లేదు. మళ్ళా ఆ 3 సాగు చట్టాల్లో ఉన్నటువంటి అంశాలని వేరే రూపంలో మళ్ళా ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తీసుకొచ్చిన ఆ నల్ల చట్టాలని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం, వేరే రూపంలో ఆ నల్ల చట్టాలని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వేరే రూపంలో చేస్తున్నారు. దానికి రైతు సంఘాలు ఆల్రెడీ ప్రకటించాయి. అసలైనటువంటి పరీక్ష ఏంటంటే, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం గురించి మేము ఆలోచిస్తామని వేసినటువంటి ఒక కమిటీ 2000 ఇప్పటి వరకు
అసలు ఆ కమిటీ ఏమైందో తెలియదు. నరేంద్ర మోడీ గారు మాట్లాడరు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడరు, బీజేపీ మాట్లాడదు. ఇంతవరకు ఆ కమిటీ అసలు సమావేశం అయిందా లేదా, ఏదైనా ఒక మధ్యంతర నివేదిక ఇచ్చిందా, ఏం చేయబోతుంది అనేటువంటిది కూడా తెలియదు. 2022 నుంచి ఇది 2025. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని మళ్ళా మాయపుచ్చడానికి ఈ డిఏపి ఇవి చేసింది తప్ప అసలైనటువంటిది రైతాంగానికి కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పిస్తారా లేదా, అదేవిధంగా స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ఆ ఫార్ములా ప్రకారం మద్దతు ధరలను నిర్ణయిస్తారా లేదా, ఇన్ని సవాళ్లు కేంద్ర ప్రభుత్వం మధ్య ఉన్నది. ఈ నేపథ్యంలోనే మేము 6,000 రూపాయలుగా ఉన్నటువంటి దాన్ని 10,000 రూపాయలకు మేము పెంచడానికి ప్రయత్నిస్తున్నామని కొన్ని లీకులు వదిలారు. అవి కూడా లీకులే. ఎందుకంటే రైతు ఉద్యమం, అక్కడ రైతు నాయకుడు ఆందోళన చేస్తున్నాడు, ఆమరణ నిరాదీక్ష. పంజాబ్ లో రైతులు బంద్ చేశారు. దేశవ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో అది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా పోతా ఉంది. ఆయన ప్రాణానికి కనుక ఏదన్నా అయ్యేట్లయితే అది మరొకసారి దేశంలో పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు బాధ్యతని నిర్వర్తించడం లేదు. ఎట్లాగైతే రేవంత్ రెడ్డి సర్కారు ఒక స్పష్టమైనటువంటి రైతులకు కానీ లేదా ఇటువంటి కౌలు రైతులకు కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ఏడాది కాలంలో తీసుకోవడానికి జాగు చేసిందో, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సమస్యల మీద అంతకంటే ఎక్కువ జాగు చేస్తా ఉన్నది అనేది మాత్రం నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే కోటేశ్వరరావు గారు. శ్రీనివాస్ గారు, వ్యతిరేకత అయితే వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏం చేసినా తప్పుపట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ నాయకులు దీని మీద గొంతు విప్పుతున్నప్పటికీ కూడా అసెంబ్లీలోకి వచ్చి వాటి గురించి మాట్లాడే పరిస్థితులు కనిపించడం లేదు. అదేవిధంగా కేసీఆర్ కూడా ఈ అంశాలు గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కానీ, లేకపోతే రైతుల రుణమాఫీ కానీ, లేకపోతే ఇతరతర అంశాలను కానీ ఒక మానస్ పుత్రికగానో లేకపోతే ప్రతిష్టాత్మకగానో తీసుకొచ్చిన పథకాలు ఉన్నాయి కొన్ని. దానికి అంతే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని కూడా మీరు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి వీటిని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడానికి మరి ఆయన ఎందుకు రావడం లేదు? కేవలం నాయకులు బయటకు వచ్చి, లేకపోతే కార్యకర్తలు వచ్చి, లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడితే సరిపోతుందా? ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న ఆయన కేసీఆర్ గారు రావడం లేదనేది ఒక సబ్జెక్ట్ అయితే, ఇప్పుడు రైతులకు రుణాలు అందుతున్నాయా లేదా అనేది సబ్జెక్ట్. కాబట్టి నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు అప్పుడు చేసినటువంటి ప్రతి పైసా కూడా ఎక్స్పెండిచర్ కింద చూడలే, రైతుకి ఇచ్చే ప్రతి పైసా కూడా ఇన్వెస్ట్మెంట్ కింద చూసిళ్ళు. అంటే రైతుకు పెట్టేటువంటి పైసలంతా ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడిగా పెట్టి మళ్ళీ దాని ద్వారా దేశానికి ఆదాయం వస్తుందనే చూసేది తప్ప ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లెక్క చిన్నగా ఆలోచించాలి రైతు గురించి. రైతుకు ప్రతిదీ కూడా ట్రాక్టర్లు ఇవ్వడం కానీ, తర్వాత రుణాలు ఇవ్వడం కానీ, యూరియా తెప్పియడం కానీ, 24 గంటలు కరెంట్ ఇవ్వడం కానీ, కాళేశ్వరం నుంచి నీళ్లు తెప్పియడం కానీ, ఇట్లా ప్రతిదీ కూడా రైతు కొరకే తనలాడిన తప్ప వేరే రంగాలకు అభివృద్ధి చేసినప్పటికీ రైతుకు అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అన్ని వాగ్దానాలతోటే. కాబట్టి నేనేమంటున్నట్టు, వాగ్దానాలు చేయడం వేరు. మీరు ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారి కంటే రెండింతలు చేస్తా అన్నారు ప్రతిది కూడా. ఇప్పుడు ఏంది, రెండింతలు చేస్తా అభివృద్ధి అని చెప్పి ఇప్పుడు రెండింతలు ఏం చేస్తాను, తెలంగాణ తల్లిని రెండింతలు చేస్తాను, తర్వాత అన్ని పార్టులు చేస్తా ఉన్నారు, తర్వాత అన్నిటి పేర్లు మారుస్తా ఉన్నారు, టీజీ పెట్టిళ్ళు, టీఎస్డిసి, ఇట్లా రెండు చేస్తా ఉన్నారు. అభివృద్ధి ఇదే, ఈ సంవత్సరం కాలంలో జరిగిన అటువంటి అభివృద్ధికి ఇదే చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ బంద్ చేయాలి, అయిపోయింది. ఇక దుకాణం బంద్ చేసి మనం రైతులకు ఎట్లా నిజంగా మేలు చేయాలి. ఇప్పుడు సబ్ కమిటీ పెడతా ఉంటున్నారు, పెట్టి రైతులకు ఏ విధంగా ఏదో డిక్లరేషన్ అంటారు. ఏం డిక్లరేషన్? రైతు పంట ఇస్తాడు. ఇంతకుముందు వెంకరెడ్డి గారు చెప్పినట్టు ఒక 2 పంటలు పండేటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి, ఒక పంట పండేటువంటి ప్రాంతం ఒకటి ఉంటుంది. అయితే నువ్వు డిక్లరేషన్ అంటే ఒక పండిన దానికే ఇస్తావు, అంటే నువ్వు చూసిస్తావా? పెట్టుబడి కింద కదా నువ్వు ఇచ్చేది. నువ్వు నాటేసిన తర్వాతనో లేకపోతే అన్ని చేసిన సగానికో అట్లా కాదు కదా. నువ్వు ఇచ్చుడే లేదు, ఇచ్చిన దానికి ఇంకా గిట్లు ఇస్తావు అని చెప్పి ఓ డిక్లరేషన్ అని పెట్టి రైతుకు ఇలా రైతుకే నువ్వు షరతులు పెడతా ఉన్నావు. రైతుకు షరతులు పెట్టడం బంద్ చేయాలి. రైతుకు షరతు కాదు, రైతుకు నువ్వు ఎంత పెట్టినా కూడా అది ఇన్వెస్ట్మెంటే, ఎక్స్పెండిచర్ గా భావించకుండా నువ్వు రైతుకి ఇవ్వడు. నిజంగా ఇంతకుముందు చెప్పినట్టు ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు, ఒక 4-5 ఎకరాలు ఉంటాడు, వాళ్ళు పండించుకుంటారు, తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయనకు అంటే మీరు ఏదో విధంగా పైసలు ఎట్లా కడియాలి, అసలు ఇచ్చుడే లేదు అని అంటే ఇంకా దాంట్లో కొన్ని లింకులు పెట్టి ఎట్లా కడియాలి ఇంకా దాన్ని చేస్తున్నది ఇది భావ్యం కాదు. రైతుకు ఎంత ఇచ్చినా తక్కువే, రైతే రాజు కాబట్టి 100% రైతులకు. ఓకే శ్రీనివాస్ గారు, 100% రైతులకు ఇవ్వాలి. కంక్లూడ్ చేద్దాం. శ్రీనివాస్ గారు, మనకు సమయం తక్కువగా ఉంది, కంక్లూడ్ చేద్దాం.
రైట్ అండి, థ్యాంక్ నేను యూ. అదే అంటున్నా మేడం, ఇప్పటికైనా రైతులకు అందరికి మస్కా కొట్టినాం, కానీ రైతుకు మస్కా కొట్టితే కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల గురించి పట్టించుకోవాలి. కేంద్రం కూడా ఇలా 2 మంత్రులు ఉన్నారు, ఏమున్నా హైదరాబాద్నే తిరుగుతున్నారు, కానీ వాళ్ళకి ఏదైనా ప్యాకేజ్ చేయండి. మీరు కూడా, మీకు కూడా బాధ్యత ఉంది కదా, ఈ రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది కదా. ఈ రాష్ట్రంలో కూడా చాలా బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు, మీరు తీసుకురండి ఒక స్పెషల్ ప్యాకేజ్. ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ గారు, మీరు 2 ఎంపీలు ఉన్నారు, మంత్రులు శ్రీనివాస్ గారు, ఉన్నారు, మరొకసారి అంశం గురించి చర్చిద్దాం. రైట్ అండి, ఏం చేస్తున్నారు రైట్ అండి, శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్ లో పాల్గొన్న బండి శ్రీనివాస్ గారికి, అలాగే మిట్టా నరసయ్య గౌడ్ గారికి, వెంకటరెడ్డి గారికి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది అనేది విపక్షాల వాదన. అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసాని ఇస్తాము, అలాగే చెట్లకి పుట్లకి ఫామ్ హౌస్లకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆ లబ్ధి పొందే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని చూస్తున్నారు. మరి గతంలో లాగా ఇచ్చిన హామీలని కొంతవరకు అమలు చేసి వదిలేస్తారా, లేకపోతే పూర్తి స్థాయిలో ఈ హామీనైనా నెరవేరుస్తారో లేదో అనేది మనకి సంక్రాంతి తర్వాత అయితే తెలుస్తుంది.